पूरा लोकल। భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ తర్వాత భారతీయుల్లో ఎన్నో ప్రశ్నలు. పాకిస్తాన్తో ఎందుకు కాల్పుల విరమణకు ఒప్పుకోవలసి వచ్చింది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే మనం వినాలా? ఎలాంటి షరతులు లేకుండా ఒప్పుకోవడం వల్ల పాక్ ముందు చులకన అయిపోయాం కదా, అందుకే మళ్ళీ పాక్ తరచూ కాల్పులు జరుపుతోంది కదా. ఉగ్రవాదులను ఏరివేయడం ఇంకా పూర్తి కాకుండానే మధ్యలో ఆపేస్తే ఎలా? ఇలా సగటు భారతీయుల్లో ఎన్నో ప్రశ్నలు. అయితే ఈ ప్రశ్నలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ మాత్రమే సమాధానం ఇవ్వగలరు. ఆపరేషన్ సింధూర్ కీలక సూత్రధారి ఆయనే కావడం దీనికి కారణం. ఈ ఆపరేషన్ను మొదలుపెట్టిన డోవల్కు దీన్ని ఎలా ముగించాలో కూడా తెలుసు. డోవల్కు ఇచ్చిన టార్గెట్ పాక్పై యుద్ధం చేయడం కాదు, పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరివేయడం. కాల్పుల విరమణతో సంబంధం లేకుండా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు. పహల్గావ్లో ఉగ్రదాడి జరిగిన మరుక్షణమే డోవల్ మైండ్లో ఒకటే ఫిక్స్ అయింది. సౌదీ నుంచి ప్రధాని మోదీ రిటర్న్ కాగానే తన మదిలో ఉన్నది డోవల్ ఆయనకు చెప్పేశారట. మోదీ ఇక గో హెడ్ అనగానే తాను చేపట్టే ఆపరేషన్కు అంతా సిద్ధం చేశారు. త్రివిధ దళాల చీఫ్లకు భారత్ చేయబోయేదేంటో చెప్పేశారు. అయితే దీనికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు కూడగట్టడానికి కొంత సమయం తీసుకున్నారు. చివరకు పాకిస్తాన్కు వంతపాడే చైనాను కూడా ఒప్పించడంలో డోవల్ సక్సెస్ అయ్యారు. తాము పాక్పై యుద్ధానికి దిగడం లేదని, ఉగ్రవాదులను మాత్రమే ఏరివేస్తున్నామని ఆయన అప్పుడే చైనా విదేశాంగ మంత్రికి స్పష్టం చేశారు. పాక్లో గూఢచారిగా పనిచేసిన అనుభవం ఉన్న డోవల్ పాకిస్తాన్లో అనువనున ఏముంటుందో కూడా తెలుసు. అక్కడ పనిచేసే రా ఏజెంట్ల ద్వారా ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకున్నారు. అందుకే ఆపరేషన్ సింధూర్లో వాటిపైనే టార్గెట్ ఫిక్స్ చేశారు. మిగిలిన పని భారత సైన్యం పూర్తి చేసింది. దీన్ని తట్టుకోలేని పాక్ కయ్యానికి కాలు దువ్వుతూ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించింది. కానీ భారత దళాలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో దిక్కుతోచని స్థితిలో అమెరికా జోక్యాన్ని కోరింది. దీంతో కాల్పుల విరమణ కుదిరింది. అయితే పాకిస్తాన్లో ఇంకా ఉన్న ఉగ్రవాద స్థావరాల మాట ఏంటన్న ప్రశ్న వస్తోంది. వీటిని డోవల్ వదిలేస్తారా అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరున్న అజిత్ డోవల్ ఇప్పటికే మరో ఆపరేషన్కు సిద్ధపడిపోయి ఉంటారు. తాజాగా మోదీ డోవల్ల మధ్య సమావేశం నెక్స్ట్ స్టెప్ పైనే అని చెప్పుకుంటున్నారు. అంటే పాక్ రక్షిస్తున్న లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, జైషే చీఫ్ అజార్ మసూద్లే ఇప్పుడు డోవల్ కొత్త టార్గెట్ అనడంలో సందేహం లేదు. ఈసారి పాక్ ఊహించని విధంగా ఆపరేషన్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు భయంతో వణికిపోతున్నారు. తమను పాక్ రక్షించలేదని వారు భావించడమే దీనికి కారణం. ఎందుకంటే డోవల్ ఒకసారి ఫిక్స్ అయ్యారంటే ఆయన మాట ఆయనే వినరు.